ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ టాపిక్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. సో సెకండ్ ఆర్డర్ సిస్టంలో వచ్చిన మనకి క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఒక క్లోజ్డ్ లూప్ తీసుకున్నాం. సో క్లోజ్డ్ లూప్ సిస్టమ్ తీసుకున్నప్పటికీ సెకండ్ ఆర్డర్ కాబట్టి x2 ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ఎస్ తీసుకున్నాం. సో ఒమేగా ఎన్ వచ్చినప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ డాంపింగ్ ఫ్రీక్వెన్సీ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో జీటా వచ్చినప్పుడు ఏంటంటే మనకి డాంపింగ్ రేషియో. సో ఇక్కడ మన డాంపింగ్ రేషియో ఇస్ నథింగ్ బట్ యాక్చువల్ ఏదైతే మనకి యాక్చువల్ డాంపింగ్ వాల్యూ ఉందో ఈక్వల్ టు ద critical damper value. So it is the ratio of actual value to critical damping value. So ఈ values మనం find out చేయాలి అంటే సో ఫస్ట్ ఈ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ నుంచి మనం నెగటివ్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఫైన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ output by Laplace transform of input c of x by r of x equal to g of x. So g of x వచ్చినప్పుడు మనకి ఏంటమ్మా omega n square by x square plus 2 zeta omega ns by 1 plus g of x into and that is nothing but omega n square by x square plus 2 zeta omega ns into h of x. So unity feedback system కాబట్టి h value 1 కాబట్టి ఈ వాల్యూ వస్తుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి omega n square by x square plus 2 zeta omega ns by so ఇక్కడ చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం x square plus 2 zeta omega ns into 1 అంటే అప్పుడు ఏమొస్తుంది మనకి x square plus 2 zeta omega ns plus ఇక్కడ omega ns square by x square plus 2 zeta omega ns. Okay, so 2 x square 2 zeta omega ns x square plus 2 zeta minus cancel అయిపోతే రిమైనింగ్ ఫైనల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చినప్పుడు మనకి క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ omega n square plus x square plus 2 zeta omega ns plus omega n square అనేది మనకి obtained అయింది. సో అదే మనం నెగటివ్ ఫీడ్బ్యాక్ ఎలిమినేట్ చేసిన తర్వాత క్లోజ్డ్ లూప్ దాంట్లో సో మనం ఫైండ్ అవుట్ చేసిన ఫైనల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని కన్సిడర్ చేసుకుంటాం. సో దీన్నే మనం ఏమైనా తీసుకుంటామంటే m of x కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడికి వచ్చినప్పటికీ ఏంటంటే మనకి ఇక్కడ సెకండ్ ఆర్డర్కి వచ్చినప్పటికీ అండర్ డ్యాంప్ ఉంటుంది, ఓవర్ డ్యాంప్ ఉంటుంది, క్రిటికల్ డ్యాంప్ ఉంటుంది అండ్ అన్డాంప్డ్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో అంటే జీటా వాల్యూ మన వాల్యూస్ తీసుకున్న ప్రకారంగా మనకి ఏంటంటే చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ నుంచి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఏంటంటే డినామినేటర్. సో డినామినేటర్ వాల్యూ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ the characteristic equation is given by x square plus 2 zeta omega ns plus omega n square equal to 0. So మనకు తెలిసిన ఫార్ములా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ ఫార్ములా ఏంటమ్మా మైనస్ b ప్లస్ n మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో మన ఈ క్యారెక్టరిస్టిక్ ని కంపేర్ చేసుకుని ఫార్ములాలో సబ్మిట్ చేస్తే మైనస్ b ఇస్ నథింగ్ బట్ మైనస్ 2 zeta omega n plus or minus root of b square is nothing but 2 zeta omega n minus 2 whole square minus 4ac. 4 into a is nothing but 1, a value 1. So c value is nothing but 4 omega n square by 2a. 2 into a value 1 కాబట్టి into 2. ఓకేనా. సో ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఏంటంటే సో ఇక్కడ 2 జీటా ఒమేగా n ఉంది. ఇక్కడ చూడండి 2 జీటా ఒమేగా n స్క్వేర్ అంటే ఏమని రాసుకోవచ్చమ్మా 4 జీటా స్క్వేర్ ఒమేగా n స్క్వేర్ అంటే ఇక్కడ 4 ఒమేగా n స్క్వేర్ ఉంది, ఇక్కడ 4 ఒమేగా n స్క్వేర్ ఉంది. అంటే కామన్ తీసి బయటకు తీసుకొచ్చేస్తాం అనుకోమ్మా 4 ఒమేగా n స్క్వేర్ కాస్త బయటకు వచ్చేస్తే ఏమవుతుంది మనకి సో మైనస్ 2 జీటా ఒమేగా n ప్లస్ ఆర్ మైనస్ సో 4 ఒమేగా n స్క్వేర్ ఇక్కడ కామన్ తీస్తాం కాబట్టి బయటకు వచ్చేస్తే 2 ఒమేగా n రూట్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 4 కి రూట్ వచ్చినప్పుడు మనకి 2 కాబట్టి 2 ఒమేగా n సో ఈక్వల్ టు సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిందమ్మా జీటా స్క్వేర్ మైనస్ 4 ఒమేగా n స్క్వేర్ బయటకు వస్తుంది కాబట్టి 1. ఓకేనా బై 2 1 to 1. సో ఆల్రెడీ ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకుంటే ఫైనల్లీ మనకు రూట్స్ వచ్చినప్పుడు x1 s2 అని ఏం చేసుకోవచ్చు మైనస్ 2. ఓకేనా. సో ఇప్పుడు 2 జీటా ఒమేగా n బై 2 రాసుకుంటే 2 క్యాన్సిల్ అయ్యి మైనస్ జీటా ఒమేగా n ప్లస్ ఆర్ మైనస్ 2 ఒమేగా n బై 2 ఇంటూ జీటా స్క్వేర్ మైనస్ అంటే 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఒమేగా n ఇంటూ జీటా స్క్వేర్ మైనస్ 1 కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా. సో దిస్ ఇస్ ద రూట్స్ ఆఫ్ ది సెకండ్ ఆర్డర్ సిస్టమ్. సో దీంట్లో మనం కేసెస్ కన్సిడర్ చేసుకుంటే కేస్ 1 కేస్ 2 కేస్ 3 కేస్ 4 తీసుకుంటాం. సో అవి ఇప్పుడు చూద్దాం. సో రూట్స్ మనకు వచ్చినప్పటికీ
minus zeta omega n plus or minus omega n into root of zeta square minus 1. సో ఇప్పుడు మనం జీటా వాల్యూ ఈక్వల్ టు 0 కన్సిడర్ చేసుకుంటే రూట్స్ అనేవి s1 ఇంటూ s2. సో ఇక్కడ జీటా వాల్యూ 0 కన్సిడర్ చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో 0 అయిపోయింది. ప్లస్ ఆర్ మైనస్ సో 0 అవుతుంది కాబట్టి రిమైనింగ్ ఇక్కడ ఏమి మనకి రూట్ ఆఫ్ -1. సో రూట్ -1 ఆల్రెడీ మనకు తెలుసు j ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1 కింద కన్సిడర్ చేసుకోవచ్చు బికాజ్ ఎందుకని j స్క్వేర్ ఈక్వల్ టు -1 కింద తీసుకుంటాం కాబట్టి. సో రూట్ -1 ఈక్వల్ టు j కింద కన్సిడర్ చేసుకుని ఇంటూ ఒమేగా n. సో ఎప్పుడైతే మనం జెటా వాల్యూ 0 అప్లై చేస్తామో డాంపింగ్ రేషియో వాల్యూ సో అప్పుడు మనకి రూట్స్ అనేవి ప్లస్ ఆర్ మైనస్ j ఒమేగా n. సో రూట్స్ ఆర్ ప్యూర్లీ ఇమేజినరీ. సో ఇక్కడ ఇమేజినరీ పార్ట్ వచ్చింది కదా, j is nothing but imaginary. సో ప్యూర్లీ ఇమేజినరీ అండ్ సిస్టమ్ ఇస్ ద అన్డాంపెడ్ కండిషన్ కింద తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ అదే జెటా వాల్యూ డాంపింగ్ రేషియో అనేది మనం 1 ఫైండ్ అవుట్ చేస్తే సో x1 రూట్ అనేవి సో 1 ఫైండ్ అవుట్ చేస్తాం. సో 1 అప్లై చేస్తే మైనస్ ఒమేగా n. ఓకేనా. minus omega n plus or minus omega n into so zeta value 1 square అంటే 1 minus 1 0 0 into anything 0 అంటే remaining one మిగిలింది ఏంటమ్మా minus omega n. సో roots are real and equal. సో దీన్ని మనం ఈ కండిషన్ ని క్రిటికల్ డాంప్డ్ కండిషన్ కదా, సిస్టమ్ ఇస్ క్రిటికల్లీ డాంప్డ్ కండిషన్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ జీటా లెస్ దెన్ 1 కన్సిడర్ చేసుకుంటే మనకున్న వాల్యూ మైనస్ జీటా ఒమేగా n ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా n జీటా స్క్వేర్ మైనస్ 1 కింద కన్సిడర్ చేసుకుంటాం. అంటే రూట్స్ ఆర్ రియల్ బట్ అన్ఈక్వల్. దీన్ని మనం ఓవర్ డాంప్డ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ద సిస్టమ్ ఇస్ ఓవర్ డాంప్డ్. సో ఫైనల్ వచ్చినప్పుడు మనకి 0 లెస్ దెన్ జీటా లెస్ దెన్ 1 కింద ఈ కండిషన్ తీసుకుంటే రూట్స్ అనేవి మనకు వచ్చినప్పటికి మైనస్ జీటా ఒమేగా n ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా n ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ మైనస్ 1. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం -1 అనేది కామన్ తీస్తున్నాం రూట్ లో. ఓకే. సో -1 కామన్ తీస్తే సో -1 ఇంటూ 1 -1 అవుతుంది. సో అంటూ 1 ఇక్కడ రాస్తాను. ఓకేనా. నెక్స్ట్ -1 ఇంటూ మైనస్ జీటా స్క్వేర్ ప్లస్ జీటా స్క్వేర్ అవుతుంది. అంటే సో ఇలా రాసిన ఓకే కదమ్మా. సో ఇప్పుడు ఈ రూట్స్ ని ఏం చేస్తున్నానంటే దేనికి అది విడిగా రాస్తున్నాను. అంటే -1 ఇంటూ రూట్ ఆఫ్ -1 అండ్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. సో ఆల్రెడీ రూట్ ఆఫ్ -1 అంటే ఏం తీసుకొచ్చాం మనం j కింద తీసుకున్నాం. సో అంటే రిమైనింగ్ ఏం మిగిలింది మనకి మైనస్ జీటా ఒమేగా n ప్లస్ ఆర్ మైనస్ j ఇంటూ ఒమేగా n 1 మైనస్ జీటా స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడ నేను దీన్ని ఎలా రాసుకుంటానంటే మైనస్ జీటా ఒమేగా n ప్లస్ ఆర్ మైనస్ j ఇంటూ ఒమేగా d కింద కన్సిడర్ చేసుకున్నాం. సిన్స్ ఒమేగా d ఈక్వల్ టు omega n into root of 1 minus zeta square. This is the damping frequency కింద కన్సిడర్ చేసుకుంటాం. డాంపింగ్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ ఆసిలేషన్స్ దగ్గర డాంపింగ్ ఫ్రీక్వెన్సీ కింద ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఈ కండిషన్ వచ్చినప్పుడు మనకి కాంజుగేట్ కాంప్లెక్స్ కింద తీసుకుంటాం. సో ఇవి సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కి వచ్చినప్పటికి రెస్పాన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. అన్డాంప్డ్, క్రిటికల్ డాంప్డ్ అండ్ ఓవర్ డాంప్డ్ అండ్ కాంజుగేటివ్ కాంప్లెక్స్ కింద మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. థ్యాంక్ యూ.